తెలంగాణ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో ఇతరులకు సీట్లు ఇవ్వడం సరికాదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, వెంటనే జీవోను సవరించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేటి విద్యార్థులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కనీసం 7 ఏళ్ల పాటు తెలంగాణలో చదివిన వారికే స్థానికులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. గ్రూప్ 1 గానీ అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు కానీ వీటన్నిటిలో రాసేటటువంటి అవకాశం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్థానికంగా మన తెలంగాణ బిడ్డలకే మరి మన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే అందులో 1500-1600 సీట్లు కూడా బయట వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ నీట్లో ఉండడం వల్ల మనకు 15% సీట్లు పోతున్నాయి. 615 సీట్లు పోతున్నాయి దాదాపుగా. నీట్ ఉండడమే కరెక్ట్ కాదని మేము తెలంగాణ రక్షణ సేన నుండి భావిస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో వాళ్ళ మెడికల్ బోర్డు ఉంటేనే అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. పోనీ నీట్లో పాల్గొన్నా సరే ఇవాళ మీరు ఇచ్చినటువంటి జీవో 150తోని మనకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 150 జీవోను తక్షణమే సవరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి, మీరు విదేశాలలో ఉండి ఈ అంశాన్ని పట్టించుకోకపోతే కుదరదండి. ఇది టైం సెన్సిటివ్ మ్యాటరు.